ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం ఉంటుంది, జీవన శైలి ఉంటుంది. ఎవరి శైలి వారిదే, ఎవరి గొప్పతనం వారిదే. ఒకరి జీవన విధానాన్ని తక్కువ చేసి మరొకరి జీవన విధానాన్ని ఎక్కువ చేసి చూపడానికి లేదు. ప్రాంతాలను బట్టి, దేశాలను బట్టి, నగరాలను బట్టి వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు మారిపోతూ ఉంటాయి. మీ విలువైన సమయాన్ని కొంత నాకు కేటాయిస్తే అంతకంతకు రెండింతలు చేసి మీకు అందించాలన్నటువంటి సదుద్దేశంతో ప్రతిరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను. ఈ కథ వినడం ద్వారా ఖచ్చితంగా మీ విలువైన సమయానికి మరింత విలువను జోడించుకుంటారు. అది నా పూచి. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. ఒక వ్యాపారి తాను వడ్ల వ్యాపారం చేసేవాడు. తన దగ్గర ఉన్నటువంటి వడ్లని పక్క గ్రామంలో అమ్ముకు రావడానికి తన దగ్గర ఉన్న గాడిద పైన వడ్ల బస్తాలు వేసి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ వడ్ల బస్తాలు మోయలేక డస్సిపోయిన గాడిద ఇలా అనుకుంటుంది, ఏంటో ఈ మనుషులు ఇలాంటి సారము లేనటువంటి ఈ వడ్లను తిని బ్రతుకుతారు. నన్ను చూడండి, ఎంత హాయిగా ప్రకృతిలో ఎక్కడ ఏది దొరికితే అది ఆనందంగా తిని బ్రతుకుతారు. ముళ్ళ కంచె కనిపిస్తే ముళ్ళ కంచె తింటారు. ఎంత కమ్మగా ఉంటుందని, ఎంత రుచిగా ఉంటుందని, నమిలిన కొద్దీ ఎంతో ఆనందం అనిపిస్తుంది, నాలుకకు ఎంతో రుచెక్కుతుంది. ఆ ముళ్ళ పొదలో ఉన్నటువంటి రుచి ఈ వడ్ల గింజలలో ఉంటుందా ఏంటి? ఇవేం వడ్లు, ఏమి మనుషులు వీళ్ళు, చప్పటి కూడి తిరిగి బ్రతుకుతున్నారు అని గాడిద అనుకుంటుందట తన మనసులో. గాడిద అనుకున్నంత మాత్రాన వడ్ల గింజలు తిన్న మనుషులు ఏమైనా రుచి పచి లేని ఆహారం తింటున్న వాళ్ళ కాదు కదా. గాడిద తింటున్నటువంటి ముళ్ళ పొద, ముళ్ళ గడ్డి అదేమైనా రుచికరమైన ఆహారమా, బలవర్ధకమైన ఆహారమా? గాడిద అభిప్రాయం గాడిదది. అంతేకాని మనుషుల వ్యవహార శైలి, మనుషుల జీవన విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరిని తక్కువ చేసి చూడడానికి లేదు. గాడిదకి ఎలాగైతే ముళ్ళ కంచె ఆనందం అనిపిస్తుందో మనుషులకు అలాగే తన జీవన విధానం, తన తిండి విధానం బాగా అనిపిస్తుంది. కాబట్టి ప్రాంతాలను బట్టి, దేశాలను బట్టి, నగరాలను బట్టి వారి వారి జీవన విధానాలు మారుతూ ఉంటాయి. వారి వారి ప్రత్యేకతలు వారికి ఉంటాయి. కాబట్టి ఎవరిని తక్కువ చేసి చూడడానికి లేదు. ఇలాంటి అద్భుతమైనటువంటి మరో కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.